నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజు దాదాపు 2 లక్షల మందికి రుచికరంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు కనులారా వీక్షిస్తున్నాం. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదు అన్నదే టీటీడీ ముఖ్య లక్ష్యం. అందుకే ఏ సమయంలో భోజనానికి వెళ్లినా దొరికే ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తెచ్చారు. నేటి సంగతులు అందరికీ తెలిసినవే, కానీ తిరుమలలో అన్నదానానికి 500 ఏళ్ల క్రితమే పునాది పడిందనే సంగతి మీకు తెలుసా? మొదట చంద్రగిరి ప్రభువు ఆపై విజయనగర రాజుగా క్రీస్తుశకం 1450 నుంచి క్రీస్తుశకం 1493 44 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ నరసింహరాయలు శ్రీవారి భక్తుడు. ఆయన హయాంలోనే తిరుమల, తిరుపతిలో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటికి రామానుజ కూటములు అని పేరు పెట్టారు. ఈ కూటముల్లో శ్రీ వైష్ణవులకు మాత్రమే భోజనం పెట్టే ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కందాడై రామానుజాచార్యులకు అప్పగించారు. కూటములకు అయ్యే ఖర్చులకు గాను భూములను దానం ఇచ్చారు. దాతలను ఏర్పాటు చేశారు. సాళువ నరసింగరాయలు తిరుమలలో బ్రాహ్మణేతరుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. దీనికి సత్రం అని పేరు పెట్టారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సత్రం కనుమరుగైంది. రామానుజ కూటముల నిర్వహణకు గాను పేరూరు గ్రామానికి ఈశాన్య దిక్కున తిరుపతికి పడమటన ఉన్న భూములను అప్పగించారు. ఈ భూములకు పేరూరు చెరువు నుంచి నీటి కాల్వలు కూడా త్రవ్వించారు. తిరుపతిలో నరసింహ తీర్థం వద్ద రామానుజ కూటమి సత్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. సత్రాల నిర్వహణకు 5 గ్రామాలను 1468 మార్చి 16న శ్రీవారికి సమర్పించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలో ప్రసాదాలు వడ్డించేవారు. సాళువ నరసింహరాయలు శ్రీవారి ఆలయంలో 30 సంధి పూజల నైవేద్యం ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదాల్లో గృహస్థు భాగంగా వచ్చే ప్రసాదాన్ని సత్రాలకు పంపి ఉచిత భోజనంతో పాటు వడ్డించే ఏర్పాటు కూడా చేశారు. వాస్తవంగా చోళుల కాలంలోనే తిరుమలలో అన్నదాన కార్యక్రమం మొదలైందట. అంటే క్రీస్తుశకం 905, క్రీస్తుశకం 953 కాలంలో 2 బ్రాహ్మణులకు నిత్య అన్నదానం స్వామివారి సన్నిధిలో జరిపించడానికి ఇరుంగోలన్ రాజైన ఇరుంగోలంకన్ అనే గుణవన్ అపరాజితన్ ఏర్పాటు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. ఇందుకు అవసరమయ్యే బంగారాన్ని ఆయన దేవస్థానం అధికారులకు అప్పచెప్పారు. ఈ లెక్కన తిరుమలలో అన్నదానం ఆలోచన మొదలై దాదాపు 1000 ఏళ్లు అవుతుందని చెప్పాలి. ఆ తరువాత 18వ శతాబ్దంలో మాతృశ్రీ తొరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని 10 రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పట్లో ఉత్తరాన గోల్కొండ నుంచి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అన్నదాన నిమిత్తం వెంగమాంబకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. అప్పటి సంస్థానాధీశులు, జమీందారులు, పాళేగాళ్లు, వర్తకులు, రైతులు, సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చారు. అనంతరం 1983లో తిరుమలలో నిత్య అన్నదాన పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రోజుకు 2 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు.